హాయ్ అండి. మా పిల్లలకి బాక్స్ కడితే తినకుండా తీసుకొచ్చారు. ఎందుకు తినలేదు అంటే స్కూల్లో ఈరోజు బిర్యానీ పెట్టారు, అందుకే తినలేదు అన్నారు. మరి ఈ రైస్ మిగిలింది, ఏం చేయాలి? సరే మరి దీంతో మంచూరియా చేద్దామా? అన్నం మొత్తం ఒక గిన్నెలో పప్పు గుత్తుతో మెత్తగా చేసుకున్న తర్వాత ఇక్కడ వెజిటేబుల్ చూపించాను కదా, ఆ వెజిటేబుల్ సగం ఇందులో వేసాను, సగం వచ్చేసి మళ్ళీ మంచూరియాలో వేసుకోవాలి కదా, అందుకోసం వెజిటేబుల్ వేసిన తర్వాత స్పైసెస్ వచ్చేసి జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మైదాపిండి, 4 టేబుల్ స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసేసి, ఈ విధంగా కొంచెం మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ అనేది వేసుకొని ఇలా ఉండలెక్క చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్, మంచూరియా బాల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఇలా చేసుకోవాలి అన్నమాట. చిన్న చిన్న ఉండలుగా చూపిస్తాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి, ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, సో మంచూరియా బాల్స్ అనేది ఈ విధంగా ఆయిల్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై చేసుకొని చూపిస్తాను మీకు. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కడాయి పక్కన పెట్టేసి, ఇక్కడ నేను వేరొక కడాయి అనేది పెడుతున్నాను అనమాట మంచూరియా చేసుకోవడానికి. ఇనుప బాండి పెడుతున్నాను. ఇనుప బాండి అయితే చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి మంచూరియా ఫ్రై చేసుకున్న ఆయిలే కొంచెం ఇందులో వేసేసి, వెల్లుల్లి వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెల్లుల్లి ఫ్రై చేసేసి, ముందుగా మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మొత్తం వెజిటేబుల్స్ మొత్తం వేసేసి, ఒక టమాటా వేసేసి, సాల్ట్ వేసేసి మంచిగా 2 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. మగ్గిన తర్వాత ఇక్కడ నేను కొంచెం సాస్ అనేది వేసేసి ఒకసారి కలిపేసి, కార్న్ఫ్లోర్ పిండి వేసేసి, మంచూరియా బాల్స్ వేసేసి ఇలా కలిపేసి మంచిగా 2 నిమిషాలు కలిపి కొత్తిమీర వేసి దించేయండి. వేడి వేడిగా రైస్ మంచూరియా బాల్స్ అనేది రెడీ అయిపోయింది. చూస్తేనే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంది. మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, ఈ విధంగా కార్న్ఫ్లోర్ వేయటం వల్ల ఇలా గ్రేవీగా ఉంటుంది. తింటే కనుక అద్భుతంగా ఉందండి. ఇలా టమాటా సాస్ వేసేసి దానిపైన ఉల్లిపాయలు వేసుకొని తింటే ఆహా వేరే లెవెల్ అనుకోండి. ఇంట్లో రైస్ మిగిలిపోతే ఇలా మంచూరియా అనేది చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. ఇంట్లో కంపల్సరీగా ట్రై చేస్తారు కాదు, ట్రై చేసిన కామెంట్ అనేది చేయండి దీని రుచి ఎలా ఉందనేసి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్, గుడ్ బై. अच्छा है. अच्छा, मुझे अंदर का पसंद आया, बाहर का मेरे को दो भी. अरे घुस मी खा. गरम भी इलायची.